హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైల్. నా ఛానల్ని కనుక మీరు ఇప్పుడే చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు సిల్వర్ షాపింగ్కి వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ ఆర్ఎస్ బ్రదర్స్లో నేను కొన్ని షాప్స్ తిరిగానండి. ఆర్ఎస్ బ్రదర్స్లో ఫస్ట్ చూపిస్తున్నాను అనమాట. నేను ఏం కొనుక్కుందామంటే లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది కదా, పెద్ద సైజు విగ్రహం కొనుక్కుందాం అని చెప్పేసి వెళ్ళా. అంటే మరీ పెద్ద సైజు అంటే మరీ పెద్దది కాదు, నా గుప్పెడు సైజు అనమాట. నా గుప్పెడు ఎంత ఉంటుందో అంత, అంటే నా గుప్పెడు చాలా చిన్నగానే ఉంటుంది, మా హస్బెండ్ ఇంకా పెద్దగా ఉంటుంది. నా గుప్పెడు అంత సైజు తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ అంటారు కదా అలానే తీసుకోవాలి అని. మీరు ఎవరైనా సజెస్ట్ చేయండి అలా తీసుకోవచ్చా లేదా అని చెప్పి. నేను ఇంకా కొనుక్కోలేదు, చూస్తూ ఉన్నాను అనమాట. మోస్ట్లీ నేను ఇక్కడ చూసిన విగ్రహాలన్నీ చూశానండి. ఇవన్నీ కూడా 4500 ఉన్నాయి. కానీ గణేష్ది ఓకే, కానీ నాకు లక్ష్మీదేవిది అయితే అంత నీట్గా ఫినిషింగ్ కానీ ఫేస్ కానీ నాకు మంచిగా అనిపించలేదండి. ఇవి యాంటిక్లో అయితే చాలా బాగున్నాయి, కానీ ఇది 130 గ్రామ్స్ ఉంది. అంత వెయిటా అనిపించింది అనమాట నాకు. వద్దనిపించింది. సరే ఇంకా వచ్చాం కదా అని చెప్పేసి ఇంకొన్ని మోడల్స్ తీసాను అనమాట. దీపపు కుందులు కానీ, యాక్చువల్లీ వీళ్ళ దగ్గర లేని ఐటమ్ అంటూ ఉండదు, కానీ నాకు కొన్ని నచ్చాయి, అవి చూపిస్తున్నాను మీకు. ఇది 4200 అంటండి ఈ సైజు విగ్రహం అయితే. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఈ పూలు వేసుకోవడానికి బాస్కెట్ లాగా ఉంటుంది కదా, అది చూడండి 147 గ్రామ్స్ ఉందన్నమాట. దగ్గర 15,000 దాకా అవుతుందండి. 92,000 ఉందన్నమాట సిల్వరు. అందుకని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను అనమాట, ఇంత కాస్టా అని చెప్పేసి. బాస్కెట్లు ఎంత రేటు పెరిగిందంటే అంత రేటు పెరిగిందండి. చిన్న ప్లేట్లు కూడా అండి, పల్లెం అసలుకి చూడండి ఎంత చిన్నగా అనిపిస్తుందో కదా, అది 100 గ్రామ్స్ ఉందన్నమాట. చిన్నపిల్లలకు పెట్టేలాగా ఉందన్నమాట. అంటే మనము ఇప్పుడు 6 months 1 year లోపు పిల్లలకు పెట్టే సైజు. ఈ బౌల్ కూడా అంతే ఉందన్నమాట. మోస్ట్లీ చాలా ఎక్కువ ఉందండి. ఒకవేళ మీరు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే మన దగ్గర డబ్బులు ఉంటే ఎప్పటికప్పుడు కొనుక్కోవడమే బెటర్ అండి. తగ్గిద్ది పెరిగిద్ది అని అస్సలు ఆలోచన చేయొద్దు అనమాట. నాకు అది కానీ లేదు అనుకుంటే విగ్రహాలు కానీ లేదా ఈ బౌల్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను అనమాట. నేను మోస్ట్లీ 2 విగ్రహాలు అయితేనేమో 9,000 అవుతుందంటండి, లేదు అంటే ఇది 16,000 అనమాట. ఇది వచ్చేసేసి 5,000 అండి. ఈ అష్టలక్ష్మి ఉంటుంది కదా, కామాక్షి దీపంలో అష్టలక్ష్మి దీపం అనమాట. ఇది వచ్చేసేసి 5,800 చెప్పారండి. 60 గ్రామ్స్ ఉంది. ఇది కూడా బాగానే ఉంది. నాకు యాక్చువల్ నా దగ్గర ఉందనమాట, అందుకని చెప్పి కామాక్షి దీపం ఉంది. మేబీ అష్టలక్ష్మి దీపం సరే చూద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం. చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర. అంటే దీపాలు కానీ విగ్రహాలు కానీ చాలా బాగుంటాయి అన్నమాట. యాక్చువల్లీ విగ్రహాలు, లక్ష్మీదేవి విగ్రహం కూడా అండి ఎంత నీట్గా ఎంత అంటే ఉంది, కానీ నీట్గానే అంటే సైజు అంతా బాగుంది, కానీ ఫేస్ ఉంటుంది కదా, ఫేస్లో ఇట్లా ముక్కు మొహం నీట్గా ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి చూస్తూ ఉన్నానండి. మోస్ట్లీ ఇంకా సెలెక్షన్ అనేది చేద్దామని సరే కొన్ని ఈ 2 అయితే నాకు బాగా నచ్చాయి, కానీ 9,000 2 కలిపి అవుతున్నాయి. వీళ్ళ దగ్గర లేని ఐటమ్ అన్నీ ఓవరాల్గా చూపిస్తున్నా. సిల్వర్ కూడా ఏం పాడవలేదండి. నేను అసలుకి కొని చాలా ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ అసలు నల్లగా అవ్వడం కానీ అలా లేనే లేదు. మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఇదంతా వచ్చేసి ఆర్ఎస్ బ్రదర్స్ లలితా జ్యువెలరీస్లో తీసుకున్నా అండి. లలితా జ్యువెలరీస్లో కూడా నేను వెళ్ళాను. నెక్స్ట్ ఇదంతా లలితా జ్యువెలరీస్లో చూపిస్తున్నాను మీకు. వచ్చేసేసి ఈ విగ్రహాలన్నీ కూడా, ఈ విగ్రహాలు 2 కలిపి మనకి 8,000 అన్నారు. ఈ బాస్కెట్ చూడండి, మొత్తం ఇట్లా అష్టలక్ష్మిది చుట్టూ అష్టలక్ష్మి వచ్చిందనమాట. ఇది వచ్చేసేసి 160 గ్రామ్స్ ఉన్నాయి. ఇది కూడా కానీ పెద్దగా ఉందండి, సైజు పెద్దగా ఉంది. చుట్టూ అష్టలక్ష్మిలు వచ్చారనమాట. ఇదేమో డిజైన్. కొంతమంది అష్టలక్ష్మిలు తీసుకోరు కదా, మామూలు డిజైన్లో కావాలన్న వాళ్ళకు డిజైన్లో. కానీ నాకు అష్టలక్ష్మి బాగా నచ్చిందనమాట. ఇవైతే అండి చాలా బాగుంది, కానీ నాకు కొంచెం ఎక్కువ వెయిట్ 70 గ్రామ్స్ ఉంది. కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇవి నేను రోజు డైలీ చేసే పూజ చేస్తా కదా, ఆ సైజు విగ్రహాల్లాగే అనిపించాయి నాకేంటంటే. పూజలు అప్పుడు వరలక్ష్మి వ్రతానికి కానీ దీపావళి అప్పుడు కానీ చేస్తాం కదా, అప్పుడు లక్ష్మీదేవి పూజ పెద్దగా ఉండాలి. లక్ష్మీదేవి అంటే మరీ పెద్దగా కాదు, నేను ఇందాక చూపించా కదా ఆ సైజు కావాలి అని చెప్పేసి మోస్ట్లీ నేను చూస్తున్నాను. లాస్ట్లో ఏది కొనుక్కున్నా ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఏది కొనుక్కుంటాను అనేది మాత్రం ఖచ్చితంగా షార్ట్ అయినా చేసి పెడతాను నేను. ఇంకా 2-3 షాప్స్ చూద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను కొనుక్కునే షాప్స్ అన్నీ తిరిగి చూద్దాము, ఫైనల్ ఇంకా చేయలేదన్నమాట. ఈ 2 షాప్స్ అయితే చూశాను కదా, సరే పెడదాము. మీకు ఇంకేమైనా ఐటెం కొనుక్కోవాలనుకున్నా కానీ ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసాను అనమాట. సరే వెళ్ళాం కదా అని లలితాలో అయితే కొన్ని
తాడు ఉంటుంది కదా, మనం పుస్తల తాళ్ళు ఉంటాయి కదా, ఆ మోడల్స్ చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మంచిది కదా పుస్తల తాడు యాక్చువల్లీ కొనుక్కోవాలనుకునే వాళ్ళు, మంచి రోజుల్లో మనం యాక్చువల్లీ కొనుక్కుంటాం కదా. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి చాలా మంచిది అని చెప్పేసి అనుకుంటున్నా. ఇవన్నీ 45 గ్రామ్స్ ఉన్నాయండి. ఈ డిజైన్ ఉంది కదా, ఇది వచ్చేసేసి 48 45 అలా ఉన్నాయండి. అన్నీ ఆల్మోస్ట్గా 35 నుంచి 45 50 వరకు ఉండే చూపిస్తున్నాను. ఇలా సైడ్ వచ్చినవి కూడా అండి 40లో ఉన్నాయన్నమాట. వాళ్ళు మిషన్ మేడ్ చూపించారు, హ్యాండ్ మేడ్ చూపించారు అనమాట నాకు డిజైన్స్. ఇవన్నీ కూడా అంటండి హ్యాండ్ మేడ్ అంట, మిషన్ మేడ్ కాదంట. ఇట్లా డిజైన్ వచ్చినవి అయితే హ్యాండ్ మేడ్ ఉంటుందండి. ఇవన్నీ తాడు అవన్నీ కూడా హ్యాండ్ మేడ్ ఉంటాయి మేడం. మీకు ఏమంత ప్రాబ్లం అవ్వదు, మరీ అంత రఫ్గా వాడడానికి ఉండదు అంటున్నారు. అంటే డైలీ వేసుకునే దానికైతే పని చేయవు అన్నట్టు అన్నారు. ఈ మోడల్స్ డైలీ వేసుకోవచ్చు అని చెప్పారు. ఫస్ట్ నేను ఫ్యాన్సీగా ఉండేవి చూపించా కదా, అవన్నీ డైలీ వేసుకోవద్దంట. ఇంకా ఇవైతే అండి రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు అని చెప్పారు. కానీ నాకు ఈ మోడల్స్ అయితే అబ్బాయిలు లాగా ఉన్నాయి. ఓల్డ్ మోడల్స్ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో వస్తున్నవి, ఎప్పటి నుంచో అబ్బాయిలు యాక్చువల్లీ వేసుకునే చైన్స్ లాగా ఉన్నాయి. కానీ ఇవి అయితే అంటే చాలా గట్టిగా ఉంటాయి అంట. వీటికి మేకింగ్ ఛార్జ్ వచ్చేసి 12% అంట. ఇందాక చూపించిన వాటన్నిటికి కూడా 8% అంట మేకింగ్ ఛార్జెస్ కూడా నేను కనుక్కున్నాను, అందుకని మీకు చెప్తున్నా. ఎవరికైనా